హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇంగ్లీష్ నేర్చుకుందాం. ఈ రోజుల్లో ఎక్కడికి వెళ్ళినా ఇంగ్లీష్లో మాట్లాడాల్సి వస్తుంది కదా. మనం ఇంగ్లీష్ బాగా మాట్లాడగలిగితే ఎక్కడైనా ఎవరితోనైనా ఇబ్బంది లేకుండా మాట్లాడేయచ్చు. ఈ వీడియోలో ప్రతిరోజు మనం మాట్లాడడానికి ఉపయోగపడే కొన్ని చిన్న చిన్న ఇంగ్లీష్ సెంటెన్సెస్ను తేలిగ్గా నేర్చుకుందాం. ఈ సెంటెన్సెస్ నేర్చుకుని ప్రతిరోజు మాట్లాడుతూ ఉంటే కొన్ని రోజుల్లో ఇంగ్లీష్లో చక్కగా మాట్లాడేయచ్చు. ఇక వీడియోలోకి వెళ్ళిపోదామా? ఎక్కడికైనా వెళ్ళడం ఇష్టం లేక వెళ్ళకపోతే ఆ విషయం చెబుతాం కదా. నాకు అక్కడికి వెళ్ళడం ఇష్టం లేదు. ఐ వాజ్ నాట్ ఫాండ్ ఆఫ్ గోయింగ్ దేర్. ఐ వాజ్ నాట్ ఫాండ్ ఆఫ్ గోయింగ్ దేర్. ఎవరైనా అనవసరమైన విషయం గురించి వాదిస్తూ ఉంటే ఇందులో వాదించడానికి ఏముంది అని అడుగుతాం కదా. వాట్స్ దేర్ టు ఆర్గ్యూ? వాట్స్ దేర్ టు ఆర్గ్యూ? కొందరితో వాదించి నెగ్గడం చాలా కష్టం కదా. నాకు అతనితో వాదించే ధైర్యం లేదు. ఐ డోంట్ డేర్ టు ఆర్గ్యూ విత్ హిమ్. ఐ డోంట్ డేర్ టు ఆర్గ్యూ విత్ హిమ్. ఎవరికైనా బిర్యానీ వండడం తెలుసో తెలియదో అడిగి తెలుసుకుంటాం కదా. మీకు బిర్యానీ ఎలా వండాలో తెలుసా? డూ యూ నో హౌ టు కుక్ బిర్యానీ? డూ యూ నో హౌ టు కుక్ బిర్యానీ? కొందరు అవసరం లేకపోయినా వాదిస్తూ ఉంటారు కదా. ఆమె అనవసరంగా వాదించడం మొదలుపెట్టింది. షీ స్టార్టెడ్ ఆర్గ్యూయింగ్ అన్నెసెసరీలీ. షీ స్టార్టెడ్ ఆర్గ్యూయింగ్ అన్నెసెసరీలీ. ఎవరైనా కన్నీరు కార్చుతుంటే కారణం ఏమిటో అడిగి తెలుసుకుంటాం కదా. ఎందుకు కన్నీళ్లు కార్చుతున్నావు? వై ఆర్ యూ షెడ్డింగ్ టియర్స్? వై ఆర్ యూ షెడ్డింగ్ టియర్స్? ఎవరైనా మొహమాటపడి ఏ విషయమైనా ముందే చెప్పకపోతే నువ్వు నాకు ముందే చెప్పలేకపోయావా అని అడుగుతాం కదా. కుడెంట్ యూ హ్యావ్ టోల్డ్ మీ బిఫోర్? కుడెంట్ యూ హ్యావ్ టోల్డ్ మీ బిఫోర్? ఏదైనా అత్యవసరమైనప్పుడు ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఫోన్ ఎత్తకపోతే కనీసం నువ్వు ఫోన్ అయినా ఎత్తి ఉండాల్సింది అంటాం కదా. అట్లీస్ట్ యూ షుడ్ హ్యావ్ పిక్డ్ అప్ ద ఫోన్. At least you should have picked up the phone. ఎవరైనా తప్పు చేస్తున్నట్లుగా గమనిస్తే ఆ విషయం వాళ్ళతో చెబుతాం కదా. నువ్వు తప్పు చేస్తున్నావు. యు ఆర్ మేకింగ్ ఏ మిస్టేక్. యు ఆర్ మేకింగ్ ఏ మిస్టేక్. ఎవరైనా అబద్ధం చెప్పినట్లుగా వాళ్ళ మాటల్లోనే గమనిస్తే ఆ విషయం వాళ్ళతో చెబుతాం కదా. అంటే నువ్వు నాకు అబద్ధం చెప్పావు. మీన్స్ యు లైడ్ టు మీ. మీన్స్ యూ లైడ్ టు మీ. గోరింటాకు అందంగా పెట్టడం చాలా తక్కువ మందికి తెలుస్తుంది కదా. ఆమెకు గోరింటాకు ఎలా పెట్టాలో తెలుసు. షీ నోస్ హౌ టు అప్లై మెహందీ. షీ నోస్ హౌ టు అప్లై మెహందీ. ఎక్కడికైనా వెళ్ళాలనుకుని వెళ్లకుండా ఆగిపోయినప్పుడు అక్కడ ఏదైనా దురదృష్టకర సంఘటన జరిగితే అదృష్టవశాత్తు నేను అక్కడికి వెళ్ళలేదు అంటాం కదా. Luckily, I did not go there. Luckily, I did not go there. అందరూ కలిసి ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఎవరైనా రాలేకపోతే మీరు కూడా మాతో వచ్చి ఉంటే బాగుండేది అనుకుంటున్నాను అంటాం కదా. I wish you could have also come with us. I wish you could have also come with us. అలాగే మా నాన్న ఊరికి వెళ్ళారు అని ఇలా చెప్పాలి. My father has gone to the village. My father has gone to the village. ఎక్కడైనా మాట్లాడడానికి అనుమతించకపోతే నేను ఎందుకు మాట్లాడకూడదు అని అడుగుతాం కదా. Why shouldn't I speak? Why shouldn't I speak? ఏదైనా కార్యక్రమంలో పాల్గొనడానికి వీలు కాకపోతే దయచేసి నన్ను చేర్చకండి అని చెబుతాం కదా. ప్లీజ్ డోంట్ ఇంక్లూడ్ మీ. ప్లీజ్ డోంట్ ఇంక్లూడ్ మీ. ఎప్పుడైనా ఉదయాన్నే నిద్ర లేవడానికి బద్ధకంగా అనిపిస్తే నాకు లేవాలని అనిపించడం లేదు అంటాం కదా. ఐ డోంట్ ఫీల్ లైక్ గెటింగ్ అప్. ఐ డోంట్ ఫీల్ లైక్ గెటింగ్ అప్. అలాగే మా నాన్న ఇప్పుడే రాబోతున్నారు అని ఇలా చెప్పాలి. మై ఫాదర్ ఈజ్ జస్ట్ అబౌట్ టు కమ్.
మై ఫాదర్ ఈజ్ జస్ట్ అబౌట్ టు కమ్. ఎవరైనా ప్రతి విషయానికి అనుమానిస్తూ ఉంటే నువ్వు నన్ను ఎప్పుడూ ఎందుకు అనుమానిస్తావు అని అడుగుతాం కదా. వై డూ యూ డౌట్ మీ ఆల్ ద టైమ్? వై డూ యూ డౌట్ మీ ఆల్ ద టైమ్? ఎక్కడికైనా త్వరగా వెళ్ళవలసి ఉంటుందనిపించినప్పుడు నేను బహుశా త్వరగా వెళ్ళవలసి ఉంటుంది అని చెబుతాం కదా. ఐ మే హ్యావ్ టు గో ఎర్లీ. ఐ మే హ్యావ్ టు గో ఎర్లీ. ఎవరికైనా బాగా కోపం వస్తే పిడికిళ్ళు బిగిస్తారు కదా. అతను కోపంతో పిడికిళ్ళు బిగించి నిలబడ్డాడు. హీ స్టూడ్ క్లెంచింగ్ హిస్ ఫిస్ట్స్ ఇన్ యాంగర్. హీ స్టూడ్ క్లెంచింగ్ హిస్ ఫిస్ట్స్ ఇన్ యాంగర్. ఎవరైనా బాధపడుతూ ఉంటే వాళ్ళని ఓదార్చడానికి చింతించకండి, దానిని విధికి వదిలేయండి అని చెబుతాం కదా. డోంట్ వర్రీ, లీవ్ ఇట్ టు ఫేట్. డోంట్ వర్రీ, లీవ్ ఇట్ టు ఫేట్. ఎవరైనా నిద్రలో బాగా గురకపెట్టినప్పుడు ఆ విషయం వాళ్ళతో చెబితే నేను నిజంగా అంతగా గురకపెడతానా అని అడుగుతారు కదా. డూ ఐ రియల్లీ స్నోర్ దట్ మచ్? డూ ఐ రియల్లీ స్నోర్ దట్ మచ్? అనారోగ్యం నుంచి కోలుకున్న తరువాత ఎవరైనా ఎలా ఉన్నారని అడిగితే నాకు ఇప్పుడు చాలా బాగా అనిపిస్తుంది అంటాం కదా. ఐ ఫీల్ మచ్ బెటర్ నౌ. ఐ ఫీల్ మచ్ బెటర్ నౌ. అలాగే నేను గదిలో విశ్రాంతి తీసుకుంటున్నాను అని ఇలా చెప్పాలి. ఐ యామ్ రిలాక్సింగ్ ఇన్ రూమ్. ఐ యామ్ రిలాక్సింగ్ ఇన్ రూమ్. ఎవరైనా ప్రతి విషయానికి అవమానిస్తూ ఉంటే అలా చేయొద్దని చెబుతాం కదా. నన్ను మళ్ళీ మళ్ళీ అవమానించకు. డోంట్ ఇన్సల్ట్ మీ రిపీటెడ్లీ. డోంట్ ఇన్సల్ట్ మీ రిపీటెడ్లీ. పెద్దవాళ్ళను గౌరవించాలని పిల్లలకు చెబుతాం కదా. నువ్వు పెద్దలను తప్పకుండా గౌరవించాలి. యు ఆట్ టు రెస్పెక్ట్ ఎల్డర్స్. యు ఆట్ టు రెస్పెక్ట్ ఎల్డర్స్. ఎవరైనా తెలివి తక్కువగా ప్రవర్తిస్తే నీకు మతిపోయిందని అనిపిస్తోంది అంటాం కదా. ఐ థింక్ యూ హ్యావ్ లాస్ట్ యువర్ మైండ్. ఐ థింక్ యూ హ్యావ్ లాస్ట్ యువర్ మైండ్. అలాగే నాన్న వార్తలు చూస్తున్నారు అని ఇలా చెప్పాలి. డాడ్ ఈజ్ వాచింగ్ ద న్యూస్. డాడ్ ఈజ్ వాచింగ్ ద న్యూస్. రోడ్డు వెంట వెళుతూ ఉంటే ఒక్కోసారి ఏదో ఒక వైపు నుండి కుక్కలు వచ్చి మొరుగుతూ ఉంటాయి కదా. ఎక్కడి నుంచో ఒక కుక్క వచ్చి మొరగడం ప్రారంభించింది. అవుట్ ఆఫ్ నోవేర్ ఏ డాగ్ హ్యాడ్ కమ్ అండ్ స్టార్టెడ్ బార్కింగ్. అవుట్ ఆఫ్ నోవేర్ ఏ డాగ్ హ్యాడ్ కమ్ అండ్ స్టార్టెడ్ బార్కింగ్. ఏదైనా వస్తువు కొనాలనుకున్నప్పుడు ఆ విషయం స్నేహితులతో చెబుతాం కదా. నేను కారు కొనాలనుకుంటున్నాను. I am planning to purchase a car. I am planning to purchase a car. మన స్నేహితుల మాట విని ఏదైనా ప్రమాదకరమైన పని చేసి వచ్చిన తర్వాత నాకు ఏదైనా జరిగితే నువ్వేమి చేసేవాడివి అని అడుగుతాం కదా. వాట్ వుడ్ యూ డూ ఇఫ్ సంథింగ్ హ్యాపెన్ టు మీ? వాట్ వుడ్ యూ డూ ఇఫ్ సంథింగ్ హ్యాపెన్ టు మీ? పొరపాటుగా ఎవరికైనా బాధ కలిగించినప్పుడు వాళ్ళు క్షమించాలని ఆశిస్తాం కదా. ఏదో ఒక రోజు ఆమె నన్ను క్షమిస్తుందని ఆశిస్తున్నాను. ఐ హోప్ సమ్డే షీ విల్ ఫర్గివ్ మీ. ఐ హోప్ సమ్డే షీ విల్ ఫర్గివ్ మీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీ అభిప్రాయాలను కామెంట్స్ ద్వారా తెలియజేయండి. మరిన్ని వీడియోల కోసం ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.